హలో ఆల్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు స్పెషల్ హెల్దీగా టేస్టీగా సింపుల్గా ఉండే క్యారెట్ ఫ్రై. చాలామందికి క్యారెట్ కర్రీ అంటే అసలు నచ్చదు, కానీ ఈ విధంగా ఒక్కసారి చేసి పెట్టండి. ఇది చపాతీలోకి రైస్లోకి చాలా బాగుంటుంది. పిల్లలకైతే లంచ్ బాక్స్లోకి సూపర్గా సెట్ అవుతుంది. హెల్దీ కూడా. ఇది సింపుల్గా టేస్టీగా ఎలా చేయాలో ఇప్పుడు చూపిస్తాను. దీనికోసం ఒక నాన్ స్టిక్ గిన్నెను తీసుకున్నాను. తీసుకొని స్టవ్ వెలిగించి స్టవ్ మీద పెట్టుకోండి. ఇప్పుడు ఇందులో తగినంత ఆయిల్ వేసుకోండి. ఆయిల్ వేడెక్కిన తర్వాత ఒక స్పూన్ ఆవాలు, అలాగే కొంచెం జీలకర్ర వేసుకొని ఇవి చిటపటలాడనివ్వాలి. ఇవి ఇలా చిటపటలాడుతున్నప్పుడు ఇలా చిన్నగా కట్ చేసుకున్న ఒక 3 పచ్చిమిర్చి వేసుకోండి. ఇవి వేసుకున్న వెంటనే సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు వేసుకోవాలి. ఒక మీడియం సైజులో ఉన్న ఉల్లిపాయలు వేసుకున్నా నేను. ఈ ఫ్రైలో ఉల్లిపాయలు ఎక్కువ ఉంటే టేస్ట్ బాగుంటుంది. ఇలా సన్నగా కట్ చేసుకొని వేసుకోండి. దీంతో పాటుగా ఒక రెబ్బ కరివేపాకు కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయలంతా మగ్గి కలర్ చేంజ్ అయ్యే వరకు బాగా మంట మీడియం టు లో ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. ఇలా కొంచెం కలర్ చేంజ్ అయిన తర్వాత ఇప్పుడు ఇందులో ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. వేసి అది పచ్చివాసన పోయేలాగా ఇలా మంచిగా ఫ్రై చేసుకోండి, మంట లో ఫ్లేమ్లో పెట్టుకొని. ఇలా వేసి కలిపిన తర్వాత ఇక్కడ నేను ఒక గుప్పెడు కొత్తిమీర వేసుకున్నాను. కొత్తిమీర ఈ ఆయిల్లో ఫ్రై అయ్యడం వల్ల టేస్ట్ చాలా బాగుంటుంది. అలాగే ఒక రెబ్బ కరివేపాకు కూడా వేసుకున్నాను. ఇవి కొంచెం ఫ్రై చేసుకోండి, మరీ ఎక్కువ ఫ్రై చేసుకోవద్దు. జస్ట్ ఇలా ఒకసారి అంతా ఈవెన్గా కలుపుకుంటే సరిపోతుంది. ఇదంతా మనం మీడియం టు లో ఫ్లేమ్లోనే పెట్టుకొని చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో మనం ముందుగా చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న క్యారెట్ని వేసుకోవాలి. క్యారెట్ వేసి తగినంత పసుపు వేసుకొని కలుపుకోవాలి. క్యారెట్ ముక్కలు ఎంత చిన్నగా ఉంటే టేస్ట్ అంత బాగుంటుంది. అలాగే తొందరగా మగ్గుతాయి కూడా. ఇవి చేత్తో కంటే చాపర్లో అయితే ఈజీగా కట్ చేసుకోవచ్చు. ఇక్కడ క్యారెట్ ముక్కలు తొందరగా మగ్గడానికి నేను సాల్ట్ యాడ్ చేశాను. ఇలా ఉప్పు వేసుకోవడం వల్ల తొందరగా మగ్గిపోతాయి ముక్కలు. ఇలా ఉప్పు అంతా ముక్కలకు పట్టేలాగా ఈవెన్గా కలుపుకోండి. ఇలా కలిపి మూత పెట్టి మంట మీడియం టు లో ఫ్లేమ్లోనే పెట్టుకొని మగ్గించుకోవాలి. ఇలా మధ్య మధ్యలో ఓపెన్ చేస్తూ కలుపుతూ ఉండాలి. చూసారా ఎలా మగ్గుతుందో? ఇలా అడ్జస్ట్ చేసుకోవాలి మంట. అస్సలు హై ఫ్లేమ్లో చేసుకోవద్దండి. ఇలా మధ్య మధ్యలో కలుపుతూ ఆయిల్ సపరేట్ అవుతుంది కదా, ఈ స్టేజ్ వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఆయిల్ సపరేట్ అవుతున్నప్పుడు ఇక్కడ మీ కారానికి తగ్గట్టుగా టేస్ట్కి తగ్గట్టుగా ఉప్పు, కారము, అలాగే కొంచెం కొత్తిమీర కూడా వేసుకున్నాను ఇక్కడ. ఈ ఉప్పు కారము అన్నీ ముక్కలకు పట్టేలాగా మంచిగా కలుపుకోండి. ఇలా బాగా కలుపుకొని మంట లో ఫ్లేమ్లోనే పెట్టుకొని ఒక 2 నుండి 3 నిమిషాల వరకు మగ్గించుకోవాలి మూత పెట్టి. కారం వేసిన తర్వాత ఎప్పుడూ మంట లో ఫ్లేమ్లోనే ఉండాలండి, లేదంటే కారం మాడిపోయి టేస్ట్ అంతా చేంజ్ అవుతుంది కర్రీది. ఇలా కలుపుకోవాలి. ఒక 2 నిమిషాలు ఉడికించుకుంటే సరిపోతుంది కారం వేసిన తర్వాత. ఫైనల్గా ఇందులో కొంచెం గరం మసాలా వేసుకోవాలి. ఇలా గరం మసాలా వేసి కలిపి దింపేసుకోవడమే. అంతే, సింపుల్గా టేస్టీగా ఉండే హెల్దీ క్యారెట్ ఫ్రై అయితే రెడీ అయింది. ఈ విధంగా ఒక్కసారి ట్రై చేసి చూడండి, టేస్ట్ చాలా బాగుంటుంది. పిల్లలకి లంచ్ బాక్స్లోకి అయితే సూపర్గా ఉంటుంది. మీకు నచ్చిందా? నచ్చితే నేను చెప్పిన విధంగా ఒక్కసారి ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఇది రోటీలోకి, చపాతీలోకి, అలాగే రైస్లోకి ఎందులోకైనా చాలా బాగా సెట్ అవుతుంది. మీకు నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.